అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. ప్రస్తుతం మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కూరులో ఉన్నటువంటి నాగార్జున కాలనీలో మా ఇంటి పైన ఉన్నాము. మరి ఈ బ్యాక్ సైడ్ మీరు చూస్తూ ఉన్నారు, ముత్తంగి చెరువు అలుగిల్లడం వల్ల ఏవైతే ఈ దగ్గర కాలనీలు ఉన్నాయో, మరి సనా కాలనీ, రాధమ్మ కాలనీ, డిఫెన్స్ కాలనీ, నాగార్జున కాలనీ, ఇట్లాంటి మరి అనేక రకాలైనటువంటి కాలనీలన్నీ గిట మరి అష్టదిగ్బంధనంలో ఉన్నట్టు చుట్టుముట్టు వాటర్ జీరడం జరిగింది. మరి వల్ల అధికారులకు గిట గత జనవరిలోనే ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుర్రు, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళంతా నిమ్మకు నీరెత్తినట్టు ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి పైసలు దండుకొని వేలాది కోట్ల ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటా ఇలా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఎలా వాళ్ళకి తెలుసు, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అన్నట్టు మరి చెరువులకు వెళ్ళి వాటర్ అనేది అలిగి వెళ్ళినప్పుడు ఆ వాటరు ఈ కాలనీల గుండెనే వాగులా కలుస్తుందని తెలుసు. మరి ఏవైతే గతంలో ఉన్నటువంటి ఈ వరద కాలువలు కానీ నాలాలు కానీ ఇవైతే కబ్జాలకు గురైనాయో, ఎవరైనా కబ్జాలు చేసి ఇండ్లు కట్టిర్రా, లేకపోతే లీడర్లు వెంచర్లు చేసి అమ్ముకున్నారా అని చెప్పి మరి దాన్ని తీరుతెన్నులు తెలుసుకొని మరి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఈ అధికారుల పైన లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఎంతసేపు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాలుగా నాయకులంతా వచ్చి ఏదో కంటి తుడుపు చర్యగా ఈడ పరామర్శించి మేము వచ్చే వర్షాకాలం వరకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్పితే మరి ఈ ఇబ్బందులను ఎట్లా గిట పరిష్కరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. ఇలా వాహనాలు ఖరాబ్ అవుతున్నాయి, కోట్లు పెట్టి ఇండ్లు ఖరాబ్ అవుతున్నాయి, వేలకు వేలు ట్యాక్సులు కడుతూ ఉన్నారు. మరి దీంతో పాటు ఈ నీరు అనేది ఇట్లా జామ్ అవ్వడం వల్ల వైరల్ ఫీవర్లు స్ప్రెడ్ అయిపోయి మరి హాస్పిటల్ల పాలయ్యి ఆరోగ్యం గిట ఖరాబ్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించాలి. ఎందుకంటే ఇలా పటాన్చెరు కాన్స్టిట్యున్సీని మినీ ఇండియా అని చెప్పి నాయకులు ప్రగల్భాలు పలుకుతారు. మరి ఇలా వేల కోట్ల సిఎస్ఆర్ నిధులు కంపెనీల నుండి వస్తున్నటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ సిఎస్ఆర్ నిధులను ఇష్టారీతన ఖర్చు పెడుతున్నారు. కానీ ఇట్లా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న జెన్యూన్ రీజన్లకు ఖర్చు పెట్టడానికి నాయకులకు, ప్రభుత్వానికి మనసు రాకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా నాయకులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.